ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్ని ఏ ఒక్క విషయాన్ని అయితే మనం మాట్లాడుకున్నాం అక్కడ నుంచి మరల మనం ప్రస్తావించుకుందాం. ఈరోజు నేను వాక్యం చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు పూర్తయితే ఇప్పుడు పూర్తి కాకపోతే రేపు దినమును కూడా మనం చూసుకుందాం. ఒకసారి వాక్యం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను చదువుతున్నాను, వినండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం 35వ వచనం వరకు. లోకాసు వార్త 2వ అధ్యాయము 25 నుంచి 35 వచనాల వరకు చూడండి. ఈ యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. నేను ఏదైతే చెప్పానో ఇక్కడ ఉన్నవే నేను చెప్పడం కూడా జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, చూసారా, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. అప్పటికి యేసుప్రభువారు పుట్టలేదు, అప్పటికి సువార్త చేయట్లేదు, అప్పటికి ఈయన యవ్వన కాలానికి రాలేదు, అసలు పుట్టనే లేదు. అప్పుడు ప్రవచిస్తున్నాడు ఎవరు? సిమియోను అనే ప్రవక్త. ఇవన్నీ కూడా యేసుప్రభువారు దేవుని యొక్క ఆత్మ ద్వారా, ఇతను ఎప్పుడు కూడా ప్రవక్త కదా, జరిగిన ముందు తెలిస్తే కదా, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటున్నాడు అనమాట. నిన్న దినాన్ని నేను చెప్పాను కదా, ఇజ్రాయేలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? ఇజ్రాయేలు పాత నిబంధన దగ్గర ఆగిపోవచ్చు కదా, మరి న్యూ టెస్టమెంట్ దాకా ఎందుకు వచ్చారని నేను చెప్పింది ఎందుకంటే ఇందుకే చెప్పాను అనమాట. చూసారా, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు వీళ్ళని చేపు ఓదార్చడాలు ఎప్పుడు 12 మంది మొదలయ్యారో ఈ యాకోబుకి, అక్కడి నుంచి 70 మంది మొదలయ్యారు. ఇక మొదలు అప్పటి నుంచి ఓదార్చడాలు, జో కొట్టడాలు, ఏది అడిగితే అది పెట్టడాలు, బాగా లోకువైపోయాడు ఇక దేవుడు. అందుకే బాగా తాట తీసేశాడనమాట. ఎక్కడికెక్కడ పక్షులు రాలినట్టుగా అరణ్యములు శవాలు రాల్చేశాడు దేవుడు. ఇది చెత్త మనుషులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని పొట్టు దుమ్ముకి రాలినట్టుగా ఉంది కదా. గురుగులను ఏంటంటారు, పొట్టు అగ్నిలో వేయి కాల్చబడనని. పొట్టు అనగా ఇలాంటి పిచ్చి జనం అనమాట, పట్టులేని జనం. అందుకే దేవుడు ఈ పట్టులేని జనాన్ని, పనికిరాని జనం నాకెందుకని చెప్పి ఏం చేస్తారు, ఇప్పుడు ఎక్కడన్నా ఒక విందు పెట్టుకున్నాం అనుకోండి, మనకు తెలిసిన వారు మనకు కావాల్సిన వాడిని పిలుచుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన వారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పిలిచారనుకోండి, అదేదో 1, 2 పోనీ ఒక 3 మెంబర్స్ దాకా మనం ఓకే చెప్తాం. అలాగే ఇంకొకరు చేసి స్త్రీలు, అలాగే ఇంకొకరు చేసి పురుషులు, అలాగే మనం ఎంతమంది ఫ్యామిలీస్ని కానీ, రిలేషన్ కానీ, నైబర్స్ని కానీ, అదర్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ, సో మనకున్న కొలీగ్స్ అందరినీ మనం పిలుచుకొని ఆ యొక్క అకేషన్ పూర్తి చేసుకున్నప్పుడు ఒక 200 మెంబర్స్ అని మనం బిలో, చాలా తక్కువగా బిలో వేసుకున్నాం అనుకోండి, వీళ్ళు అంతా కలిసి వీళ్ళు ప్లాన్ చేసుకొని ఎవరి కాళ్ళే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఒక 500 మంది దాకా, ఒక 500 మందిని తీసుకొచ్చారనుకోండి, మనకి ఎలా ఉంటుందండి అసలు? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా తీసుకొచ్చిన వారికి భోజనం పెడతామో లేదో తెలియదు, కానీ మనం ఎంత గౌరవంగా వెళ్ళి వాళ్ళని విజిటింగ్ చేసామో, చక్కగా వెళ్ళి పలకరించి ఒక కార్డు ఇచ్చామో, గౌరవ మర్యాదగా పిలిచామో, అక్కడ అతని గౌరవం అంతా కూడా పోగొట్టుకోవడం కాకుండా అతనికి కూడా భోజనం దక్కదు. బాబు నువ్వు నీ బ్యాచ్ అంతా ఎక్కడికో వెళ్ళి మీరు ఏదో ఒకటి చేసుకోండి, హోటల్కి వెళ్ళడం, ఇది చేసుకోవడం, ఇంకా మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా. ఇది పద్ధత, ఇది సంస్కారం అని మొత్తం పరువు తీసి పడేసి అతనితో వచ్చిన బ్యాచ్ని అంతనే పంపిస్తారు. అతని వెనకాల ఇంపార్టెంట్ అనే ఎమ్మెల్యే ఉన్నా, లేకపోతే ఇంపార్టెంట్ అని ఇదిగా ఉన్నా, ఏదో ఒకరికి ఇద్దరికి గౌరవ మర్యాదగా ఒక ఎమ్మెల్యే వచ్చారు కదా, ఒక ఎంపీ వచ్చారు కదా, నాళ్ళ వెనకాతలు ఉన్న మొత్తం అంతా కూడా పొలిటీషియన్ ఉన్న వాళ్ళు కూడా అతని తరపున అందరూ వస్తే ఆ విందు చేసుకున్న అతను, ఆ యజమాని బాధపడ్డా? మరి ప్రత్యేకంగా పిలుచుకున్న వారికి భోజనం తక్కువైపోద్ది కదా. నువ్వు గుంపులుగా తీసుకొచ్చేస్తుంటే మరి అప్పుడు ఇతన్ని పిలిచడం కాకుండా వేస్ట్గా అందరినీ పిలిచేశాడు. మీ తమ్ముడు పిలిచాడు, మీ అన్నయ్య పిలిచాడు, మీ అక్క పిలిచింది, మీ చెల్లి పిలిచింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా అవసరం అని ఏమొస్తుంది? అక్కడ గొడవ వస్తుంది. అంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధుమిత్రులకి పనిచేసిన వాళ్ళే, కానీ మనకి పని చేయని వ్యక్తులు. ఎందుకంటే మనకి కావలసిన వ్యక్తులు మనం పిలుచుకున్నాం,
మనకు అక్కర్లేనోళ్ళు, మనకు తెలియనోళ్ళు మనకెందుకు? అలాగే దేవుడు కూడా తన పనికి కావలసిన వాళ్ళని, తన యొక్క నామంలో ఉంటున్న వాళ్ళని, తనని ఎరిగిన వాళ్ళని, తన యందు భయభక్తులుగా ఉంటున్న వాళ్ళని, తననిచ్చే రాజ్యానికి వారసులు చేయాలనుకున్న వాళ్ళు కావాలి గానీ, ఊరు ఊరు మందంతా ఎందుకర్రా బాబు! మందెక్కువైతే మజ్జిగ పలచబడిందన్న సామెత ఉన్నట్టుగా ఎలా ఉంటది? పుట్టించి ఎప్పుడైతే అబ్రహాముకు ఆశీర్వాదం ఇచ్చాడో, ఇక మొదలుపెట్టాడు అక్కడి నుంచి. పోనీలే ఎందుకులే, ఎందుకులే, ఎందుకులే అని ఊరుకుంటుంటే పిల్లల్ని కాసేపు కూసేపు సముదాయిస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? చితక్కొట్టి పడేత్తాం. మళ్ళీ వెళ్ళి మళ్ళీ సముదాయిస్తాం. ఇక వాడు వయసుకు వచ్చిన తర్వాత కూడా ఇంక అలా ఎదుగుతూ ఉంటే ఏం చేస్తాం? చితక్కొట్టి పడేయం, వదిలి పడేస్తాం. ఎవరైనా అంతే. అది భార్య విషయమైనా, భర్త విషయమైనా, పిల్లల విషయమైనా, ఎవరైనా, ఫ్రెండ్స్ అయినా, కుటుంబ సభ్యులైనా, ఫ్యామిలీ మెంబర్స్, ఇక ఎవరైనప్పటికీనండి, మన కోవకి వ్యతిరేకబద్ధంగా ఎవరున్నారో అందరిని వదిలేస్తాం. వాళ్ళతో చికాకులు పెట్టుకొని, సమస్యలు పెట్టుకొని సాధించుకొని కన్నా వదిలేయడం చాలా ఉత్తమము. మనం పక్క తప్పుకోవాలి. అలాంటి బ్యాచ్ల్లో మనం దూరకూడదు. వాళ్ళంతా ఒక అనకూడదు కానీ సిండికేట్లో ఒక కుళ్ళోళ్ళ కింద బయలుదేరిపోయి ఆ బ్యాచ్లు అలాగొట్టారు. వాళ్ళు చేరరు, వీళ్ళు చేరనివ్వరు. వీళ్ళకి వాళ్ళు సెట్ అవ్వరు, వాళ్ళకి వీళ్ళు సెట్ అవ్వరు. కాబట్టి సెట్ చేసుకోవాలని ప్రయత్నించే కన్నా సెట్టింగ్ కుదరలేనప్పుడు అసలు సెట్ వేయకూడదు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో ఇజ్రాయేల్ జనాంగం ఇక్కడ దాకా వచ్చేసాడు. అందుకే దేవుడు వేస్ట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసి పడేశాడు. స్వయాన దేవుడిని చూస్తున్నప్పటికీ కూడా ఒక జాలి లేదు, ఒక భయం లేదు, ఒక భక్తి లేదు. పిచ్చిమొహాలు ఆడేసుకొని బయలుదేరిపోయారు వాళ్ళు. మళ్ళీ తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోతారంటే వెనక్కే. అంటే దేవుని పట్ల ఎంతటి అవిశ్వాసం కలిగి ఉన్నారు. ఆ జనం అక్కడి నుంచి తరతరాలు పుట్టుకుంటూ యేసుప్రభు కాలం దాకా వచ్చేసారు. నేను చెప్పాను కదా, ఇంటి పేరు తాతకు వస్తే తండ్రికి వచ్చినట్టు, తండ్రికి వస్తే కొడుకు వచ్చినట్టు, కొడుకు వస్తే మనవడికి వచ్చినట్టు, మనవడికి వస్తే ఆడుకో, ఇక ఎలా వచ్చేస్తూ ఉంటుంది సంక్రమణ. ఏం క్రమం? ఆ క్రమ పద్ధతి అలాగ వచ్చేస్తూ ఉంటుంది. ఆ రీతిలోని ఇలాగ ఇక్కడ దాకా వచ్చింది. అప్పుడు ఇంకా ఎలాగైతే యేసుప్రభువారు పుట్టారు, యేసుప్రభువారికి ఒక నామకరణం చెయ్యాలి, ఆయనకు బలి ఇవ్వాలి, ఆయన్ని శుద్ధీకరించాలి. ఈ కథా కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క దైవజనుడి మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు అంటే యెహోవా దేవుడు తీసుకొచ్చినంత వరకు తీసుకొచ్చాడు. ఒక ప్రవక్త ఇచ్చి ఆఖరికి చివరి ప్రవక్తని దించాడు. మోషే లాంటి ప్రవక్త మీకు ఉండకపోడు అని హెబ్రీలో ఉన్నట్టుగా మోషేకి ఏ లక్షణాలు ఏమేమైతే జరిగాయో యేసుప్రభువారికి కూడా ఆ లక్షణాలు అవే జరిగాయి. ఆయన తప్పుపోయి ఎలాగా ఫారో గృహంలో పెరిగారో ఈయన్ని కూడా అదే టైంలో మరణము సంభవించింది. ఈయన్ని ఎలాగైతే దాటిచ్చారో ఈయన్ని కూడా అలాగే ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అందుకే ఆయన లాంటి ప్రవక్త మీ మధ్యలో మీకు ఉండకపోడు అన్న మాట వచ్చింది. తరల మరల ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను చూడండి. ఏది అక్కడ చదివాను? ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ. చూసారా, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇదిగో ఇది మనకి ఇంపార్టెంట్ అయిన పాయింట్. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము రుచి చూడడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ చదువుతున్నాను. నేను రైలు బండ్లోకి వెళ్ళిపోతున్నట్టున్నాను కదా గ్యాప్ లేకుండా. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చూసాడా, క్రీస్తును చూడగానే ఇతనికి మరణం వస్తుంది. అప్పుడు దాకా మరణం రాదని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. రాత్రాంతి ఇదే కదా లెసన్ అయింది మనకి. ఆత్మ విషుడై. చూసారా, అంటే దేవుని కలిగి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వేరు, ఆత్మ అయిన దేవుడు వేరు. మళ్ళీ ఇక్కడ ఏమన్నా భేదాలు? వాళ్ళు బాగానే ఉన్నారు, మీ భేదాలు ఎక్కువైపోయాయని మీరు అనుకోవచ్చు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడని పరిశుద్ధాత్మని యాడ్ చేశారు, ఇక్కడ ఆత్మయున్న దేవుడు అని యాడ్ చేశారు. పాయింట్కి చెప్పాను కదా, భూమండలం అంత లోతు, పాతాళం అంత లోతు, ఆకాశం అంత ఎత్తు. అంటే వృద్వలోకాలంత ఎత్తు, పాతాళం అంతా లోతు, సముద్రం అంత విశాలం. ఎవరికి తెలియదు ఈ అర్థాలు. ఒక్కొత్తులో కూడా తప్పు వచ్చిందా మీనింగ్ మారిపోద్దని చెప్పాను.
మళ్ళీ అప్పుడే నేను మర్చిపోయాను. అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై, చూసారా, దేవుని యందు ఆత్మ కలిగి ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అప్పుడు దాకా రాలేదా, వచ్చాడా అంటే అక్కడ కూర్చొని వయసు, లేడి పిల్లల పరిగెట్టే వయసు కాదు. ఇప్పుడంటే దిగ్గుమని లెగిసి లేడిలా పరిగెడుతున్నాడు అంతే. దేవుని శక్తి అలా ఎలా జరుగుతుందబ్బా? ఎముకలు తగిలితే, ఎలీషా గారి ఎముకలు తగిలితే ఒక అతను లేచిపోలేదా సమాధిలోంచి? తళుతుకమంటే చనిపోయిన చిన్నది లేచిపోలేదా? 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత లాజర్ లేచిపోలేదా? చచ్చిపోయిన వాళ్ళే లేచిపోతే లేదు కానీ ఇదొక పెద్ద విషయము, ఇదొక పెద్ద వింత చెప్పుకోవడానికి. మరీ చిత్రంగా చెప్పుకుంటే అన్నీ చిత్రంగానే ఉంటాయి. దేవుడి కార్యం కదా, అన్నీ ఆటోమేటిక్గానే ఉంటాయి. అలా జరిగిపోతాయి. అన్నీ కన్నా అలాగే జరుగుతాయని ఖచ్చితంగా చెప్పాలి. ఆ ఖచ్చితమైన మాటే నమ్మకమైన మాట. ఏమో అన్న మాటే అవిశ్వాసమైన మాట. నువ్వు విశ్వాసమై ఉన్నావు, అవిశ్వాసమనేవో నువ్వే చూసుకో. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చును. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని, చూసారా, ఇందుకండి అతను ఉన్నదే ఇంతకాలం. నేనేం చెప్పాను, వెంటనే పరిగెత్తినప్పుడు తల్లిదండ్రుల చేతిలోంచి శిశువుని తీసేసుకున్నాడు. ఆయన తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లననేక, స్తుతి మామూలుగా లేదు, ఆ ఆనందం మామూలుగా లేదు. చిన్న పిల్లోడైపోయి గంతులు వేసుకుంటూ దేవుణ్ణి స్తుతించేస్తున్నాడు. దేవుడు నా చేతిలోకి వచ్చాడు, దేవుడు నా చేతిలోకి వచ్చాడు. దేవుడు అన్న మాట ఆయనకే తెలుసు, దేవుని కుమారుడు అన్నమాట ఆయనకే తెలుసు, దేవుని చేత పంపబడ్డాడన్నమాట ఆయనకే తెలుసు, ఇజ్రాయేలుకు రక్షణ కొరకు వచ్చాడన్నమాట ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవునికి ముందే తెలుసు, మనకి జరిగిన తర్వాత తెలుసు. దేవుడు పుట్టక మునిపే మనం పుట్టక మునిపే దేవుడికి తెలుసు. కాబట్టి ఆ తెలిసిన యొక్క ఆత్మ సుమయోనులో ఉంది, ఆ తెలిసిన ఆత్మ ఎలీషాలో ఉంది, ఆ తెలిసిన ఆత్మ ఏలియాలో ఉంది, ఆ తెలిసిన ఆత్మ అబ్రహాములో ఉంది, ఆ తెలిసిన ఆత్మ మోషేలో ఉంది, ఆ తెలిసిన ఆత్మ నోవాహులో ఉంది, ఆ తెలిసిన ఆత్మ 12 మంది శిష్యులు ఉంది. కాబట్టి ఆత్మకు అన్నీ తెలుసు. కాబట్టి 4 ప్రవక్తలు ఒకేలాగా రాశారు. యాజ్ ఇట్ ఈజీ మత్తయిలో, మార్కులో, లోకాలో, యోహానులో కూడా అన్నీ ఇలాంటి చోట్లే కనపడతాయి. కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి దేవుని ఆత్మ ఎవరిలో ఉందో వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంటాయి. ఎందుకంటే ఆత్మకు అన్నీ తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ అన్నీ తెలుసు. కాబట్టి ఒక శరీరం కింద పడుకుంటే ఆ శరీరం ఇంకో శరీరం పడుకుంటే ఎంత బరువుగా ఉంటుంది? వెళ్ళగలమా? లెక్కగలమా? ఏమైనా పని చేయగలమా? ఇంకొంచెం బరువు ఉన్న వాళ్ళు పడ్డారనుకోండి, నాలాంటి బక్కలు టపీమని చచ్చి ఊరుకుంటారు. విషయం ఏంటంటే వీడియోస్లో కొంచెం హెవీగా కనిపించవచ్చు కానీ నేను అంతలా ఉన్నాను. ఎందుకంటే గ్లాస్ అనేది కొంచెం హెవీగా లాగుతుంది కాబట్టి. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచుండు ఇట్లననే ఉన్నాదా. ఎంత అందమైన మాట అండి. బాబు, తండ్రి, కుమారుడా, నా బాబు అని ముద్దుగా చక్కగా నాదా అన్న మాటకి ఒక భార్య భర్తని పిలిచి అందమైన పిలుపు నాదా. పురాతనంగా భార్యలు ఎంతో చక్కగా భర్తని పిలిచేవారు. ఇప్పుడు అరే ఒరే ఇలా రారా, అలా పోరా, అదో ముద్దంట, రారాలు పోరాలని. ఏటు అది ముద్దులాగా లేదు, చదువుకున్నా కూడా ముద్దు మొక్కల్లాగా ఉంది ఆ పిలుపు. అప్పటి చదువు లేకపోయినా నాదా అన్న పిలుపు ఆ మగవాడి తలకి ఎంత గొప్ప కిరీటంగా ఉంది. నాదా అంటే అతను ఒక ఉన్నతమైన స్థాయిలో చూసినట్టు, మనం తగ్గున్నట్టు. అందుకే దేవుడు చెప్పాడు, స్త్రీ భర్త దగ్గర ఏంటది వంగి ఉండవలసిందే, వదిలే ఇలాంటి మాటలు ఇప్పుడు. ఎందుకంటే నేను ఆ స్థాయిలోనే ఉన్నాను కాబట్టి ఒకప్పుడు కొంచెం నాకు వర్తిస్తాయి. కాబట్టి నాకు సురుసురు అంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున నీ దాసుని సరిగా మెసేజ్ ఇచ్చేటప్పుడు కల్లా నా వాయిస్ ఎందుకు పడుతుందో తెలియట్లేదు.
మరలా ఇంకెప్పుడు ఉండదు నాకు ఇలా, ఇంకెప్పుడు ఉండదు. సౌలు మీదకి దెయ్యం ఒక ఆత్మ వచ్చింది చూసారా, అలాగా నా గొంతుకి అప్పుడు, నా వాయిస్కి అప్పుడు ఏమైనా దెయ్యం పట్టుకుంటుందేమో. ఒక మాట వస్తుంది, రెండో మాట ఆగిపోతుంది, మూడో మాట వస్తుంది, నాలుగో మాట ఆగిపోతుంది. పోనీ గొంతులో ఏమన్నా జబ్బులునంటే ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మళ్ళీ వచ్చారండి వీళ్ళు ఇక్కడికి. వీళ్ళు వదిలేలా లేరు. ఈ ఏళ్ళు వదిలేసినా ఈయన వదిలేలాడు. ఎందుకంటే మరి వాళ్ళ తాతకి వాగ్దానం చేశాడు కదా తాత. అతనెవరు? మనవడికి చెప్పాడు కాబట్టి. ఆ మనవడెవరు? యాకోబు. ఆ తాత ఎవరు? ఆ తండ్రికి కూడా చెప్పాడు కాబట్టి. ఆ తండ్రి ఎవరు? ఇస్సాకు. అర్థమైపోయింది కదా. తాత ఎవరు? యాకోబు తాత అబ్రహాం. ఆయనకి ఇచ్చాడు, ఆకాశములాగా నీ సంతానము ఇలాగవును, ఇసుకరేణిలాగా నీ సంతానము ఇలాగవును, అలాగవుతుందని చెప్పేసి ఇలా చేసుకొచ్చారు. ఇప్పుడు ఇంతమంది భూమి మీదకి వ్యాపింపజేశారు. కాబట్టి నాదా ఇప్పుడు నీ మాట చెప్పు, నా దాసుని పోనిమ్ము అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నా ప్రాణము నీవు తీసుకోనైనా అని. బిడ్డనెత్తుకునే దాకా మరణం రాదని ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఎలా చెప్పాడు? క్రీస్తును చూడక మునుపు మరణము చూడడతను రాదు, మరణము ఎముకలు కూడా అలా మిగిలిపోతుంది. చూసారా, ఒక అతను దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. అతని పేరేంటి? ఆఖరికి బాడీ అంతా పురుగులు తినేసిన లాస్ట్కి దుమ్ములు కూడా కొట్టుకుంటానే ఉంటాయి. అంటే అతనిలో జీవం ఉంది. అలాగా ఇతను అప్పుడే యేసుప్రభువుని ఎత్తుకొని సున్నతి జరిగి ఈయన చేతుల మీద, ఈ ప్రవక్త గారి మీద చేత అవ్వాల్సిన కార్యక్రమం క్రీస్తు వారికి జరిగేదాకా ఇతనికి మరణము రాదు. మరలా చదవనా, ఎక్కడెట్టాను? యేసు క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని. చూసారా, అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. యేసు క్రీస్తుని అంటే మరణం వచ్చేదాకా, యేసు ప్రభువు మరణం వచ్చేదాకా అని కాదు. తర్వాత వాళ్ళకి చదువుతున్నాడు. నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటే, ఇక నా ప్రాణానికి నెమ్మదినివ్వనైనా మనశ్శాంతిగా నువ్వు ఎప్పుడొస్తావు అని నా ప్రాణము, నా మనసు కొట్లాడిపోయింది, విలవిలలాడిపోయింది, మనసు నిలబడలేదు. ఎప్పుడు ఈ రోజు వస్తుందా అని నా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని పండగలాగా ఎదురు చూస్తూ ఈ దినము కోసమే కదా నాన్న ఇంత వృద్ధాప్యం వరకు కనిపెట్టుకున్నాను నాదా. ఇంత వృద్ధాప్యం వరకు నా ఆయుష్ను నిలబెట్టుకుంటూ నా ప్రాణాన్ని కాపాడుకుంటూ ఇలాగొచ్చాను కదా నాదా ఇప్పుడు నీ దాసుని పోనేమో నాదా. ఇక నేను ఈ యొక్క భారాన్ని భరించలేకపోతున్నాను. నిన్ను ఎత్తుకున్నాను, నిన్ను ముద్దాడాను, నిన్ను చూశాను, నీ మరణం కూడా నాకు చూపించేశావు కదయ్యా అని చెప్పి ఇక్కడ ప్రస్తావిస్తూ దేవుని పైకెత్తి స్తుతించేస్తూ, చిన్న బాలుని పైకెత్తి స్తుతించేస్తూ ఈ ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. చూసారా, అన్యజనులు అంటే యేసు ప్రభు వారిని నమ్ముకోలేని వరకు ఇజ్రాయేలీ జనాంగం ఇక్కడ నుంచి మారిందండి కథ. అసలు కథ ఎక్కడి నుంచి మారిందంటే క్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి మారింది. ఈ కథ ఎలా మారింది ఇప్పటిదాకా, వీళ్ళు ఎలాగ మార్పు చెందేశారు అని అంటే, అన్యజనులు, ఇజ్రాయేలు వారికి మాత్రమే కాదు రక్షణ, యూదులకు మాత్రమే కాదు దేవుడు, అన్యజనులకు కూడా దేవుడే. ఇక బహిరంగంగా ఈయన బయలుదేరబోతున్నాడు. మొదలెట్టాడు 12వ సంవత్సరం నుంచి ఈయన యుద్ధంలోకి దిగడం మొదలెట్టాడు. ఎప్పుడైతే యెరూషలేము దేవాలయంలో శాస్త్రులు పరిసరాలు అందరూ కూర్చొని అబ్రహాం కోసం మాట్లాడుకున్నాడు. బుడుక్కుని వెళ్ళిపోయి, అబ్రహామా నాకెందుకు తెలీదు, అతను పుట్టకమనిపించి నేను ఉన్నాను కదా, అమ్మో మాకు మతిపోతుంది, ట్యాబ్లెట్లు ఏమైనా ఉంటాయండి, అక్కడ ఏమి లేవు కాబట్టి ఇలాంటి నా చేతిలో ఎప్పుడు ఇదొకటి ఏదో ఉంటుంది రాసుకోవడానికి. ఏంటిది? మంతో ప్లస్. సో జబ్బులు ఏమీ లేవు, కానీ అది కొంచెం అలవాటు అయిపోయింది నాకు. అలా కొంచెం హెడేక్ వచ్చిందంటే ముందే రాసేస్తాను మొత్తం. అలాగా వాళ్ళకు కూడా ఈ మాట అనగానే దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోతే అలపట వస్తుంటుంది. పాపం చిన్నబాలుడు ఎక్కడి నుంచో తప్పుకుంటూ వచ్చేసాడు. తల్లిదండ్రులు మందిరంలో ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా సండే స్కూల్ అట్లా, పిల్లోడు అలా మాట్లాడుతున్నాడు. ఎవరు బాబు
ఏసేపు బాబు, ఆయనకి ఆయన బాబు, ఈయనకి ఆయన బాబు, అంటే ఈయనకి ఆయన తండ్రి, ఆయనకి ఈయన కొడుకు. ఈ రీతిలో ప్రియమైన దేవుని బిడ్డలారా చేసుకుంటూ వచ్చారు. ఇజ్రాయేలులు నీ ప్రజలైన ఇజ్రాయేలు మహిమపరిచినట్లుగా నీవు సకల ప్రజల ఎదుటను సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసి తిని. చూసారా, యేసుప్రభువారు కొన్న పేరేటి? రక్షకుడు. ఏ రక్షకుడు? లోకరక్షకుడు. అన్యజనులకు నీవు వెలుగుగా ఉంటావు. లోకరక్షకుడు. లోకరక్షణ ఎప్పుడు వచ్చింది? రక్షణ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు నా ప్రాణం నీ చేతికి అప్పజిప్పుకుంటున్నాను నాయనా అన్నప్పుడు వచ్చింది. ఆయన మరణము అంతిమ విజయము. అప్పుడు మొదలైంది సరైన విజయము. అంతము ఒక ఆరంభము. అంతము ఒక ఆరంభము. ఆయన పుట్టిన ఆరంభాన్ని ఎంత గొప్పగా చేసుకుంటారో తెలియదు, కానీ ఆయన అంతమైపోయిన దినాన్ని ఈస్టర్ కానీ లేకపోతే గుడ్ ఫ్రైడే కానీ ఇంకా పండగలు అనమాట. 40-40 డేస్ కానీ ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా పండగ దినాలు నెలకొన్నట్టుగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా 40 రోజులు మందిరాలు మోగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చావు దినమే లోకానికి రక్షణ దినము, ఆయన చావు దినమే లోకానికి పండగ దినము, ఆయన చావు దినమే లోకానికి లోకరక్షకుడు మరలా తిరిగి అందరు హృదయాలలో ఆత్మీయంగా పుట్టిన రోజు. ఆ రోజు శారీరకంగా పుట్టిన రోజుకి అంత హృదయంలో అంత పరితపించామో లేదో తెలియదు, కానీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని మనందరం కూడా మన హృదయంలో ఆయన గూడు కట్టేసుకున్నాడు. అందుకే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మీరందరూ ధన్యులే. ఇప్పుడు నా వాక్యం వింటేనే మీరందరూ ధన్యులే. మీ అందరి మీద కూడా దేవుని ఆత్మకృప రెప్పబడి ఉన్నది. కాబట్టి అలాంటి సత్యాలు మీకు వినబడుతున్నాయి. మీరు మొదలెట్టారే సత్యమని. నా వాక్యం వింటేనే మీకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. దీన్ని కూడా గొడవగా తీసుకోవద్దు. నీవు సకల జనులు ఎదుట నీ రక్షణ సిద్ధపరిచినట్లు కనులారా చూచి తిని. ఇప్పటికి ఈయనకి 80, ఆవిడకే 84 దాటేసి అన్న ప్రవక్తనికి, ఈయనకి డబల్ దాటేసి. యేసుప్రభువారు 32.5 సంవత్సరాల, మరి ఇంకో 32.5 సంవత్సరాలు ఈయనకంటే ఎంత వచ్చినట్టు? మోషే కూర్చున్నట్టు 120 పైన దాటిపోతాయి సిమియోను గారికి. అక్కడ ప్రవచిస్తున్నాడు, నీ మరణం కూడా నేను రుచి చూశాను. అప్పుడు తల్లి అయిన యేసేపుకి, తల్లి అయిన మరియకి మరలా ఇలా చెప్తున్నాడు, యేసేపును ఆయన తల్లి ఆయనను గురించి విభ్రాంతి చెందేస్తున్నాడు. ఏంటి ప్రవక్త గారి బిడ్డను తీసుకొని ఇలా మాట్లాడేస్తున్నాడు ఏంటి? నీ మరణం అంటున్నాడు, నా మరణం అంటున్నాడు, నీ రక్షణ అంటున్నాడు, నా రక్షణ ఏంటని వీళ్ళకి ఏం అర్థం కాక తన్మయం చెందేశారు వీళ్ళు. అంటే ఒక విభ్రాంతిలో ఉన్నారు వీళ్ళు. యేసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. ఏం పడ్డారంట? నేను చెప్పాను కదా, ఆశ్చర్యం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలను బయలుపరచబడినట్లు ఇజ్రాయేలీలు మళ్ళీ వచ్చారు. ఇక్కడ ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చూసారా, ఇజ్రాయేల్ అనేక మందికి శోధనగా, తలపోటుగా, గొడవలోడిగా. ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలే. మంచి గొడవలే, చెడ్డ గొడవలు ఏం లేవు. మంచోళ్ళేనండి చాలామందికి శత్రువులుగా ఉంటారు. కరెక్ట్గా ఉన్నవాళ్ళేనండి చాలామందికి శత్రువులుగా ఉంటారు. యథార్థంగా సిన్సియర్గా ఉన్నవాళ్ళేనండి చాలామందికి శత్రువులుగా ఉంటారు. ఎదుగుతున్న వాళ్ళేనండి చాలామందికి శత్రువుగా ఉంటారు. 10 మందిలో గుర్తింపు వస్తున్న వాళ్ళేనండి చాలామందికి శత్రువులుగా ఉంటారు. 10 మందిలో పేరు ప్రఖ్యాతలు కొద్దిగా గొప్ప ఉన్నవాళ్ళకేనండి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకు వాళ్ళు శత్రువులుగా ఉన్నారంటే, బైబిల్లో ఒక మాట ఉంది, ఈర్ష, అసూయ, స్వార్థము, కుళ్ళి, పగ, కక్ష. ఇవన్నీ ఎవరి లక్షణాలు? శాతాను లక్షణాలు. మరి యేసేపుని ఒట్టి వస్త్రం కోసం కొట్టి చంపేశారు. కళలు చెప్తున్నాడని తెలియదు. గంతులు వేసుకెళ్ళి అనుకుంటే, డాడీ నాకు ఈ కళ వచ్చింది, పెద్ద వీరు వచ్చాడండి, కళల రాజు, ఇప్పుడు వెళ్ళి ఆయనకి చెప్పేస్తాడు. తట్టుకోలేకపోయారు. అసూయ. వీళ్ళ యొక్క సమాజంలో, సంఘంలో, సొసైటీలో వీళ్ళకున్న పేరు ప్రఖ్యాతలు, అంటే పెద్ద సింహాసనం వేసి కూర్చోక్కర్లేదు. వాళ్ళకున్న స్థాయి బట్టి, సమాజానికి ఉన్న స్థాయి బట్టో, సంఘానికి ఉన్న స్థాయిని బట్టో, లేకపోతే కుటుంబానికి ఉన్న స్థాయిని బట్టో, కాస్త కుటుంబంలో ఉన్న ఆస్తిపాస్తులు బట్టి వీళ్ళ మీద కొంచెం డెవలప్మెంట్గా ఉంటాయి, వీళ్ళ మీద కొంచెం హెచ్చుగా ఉంటాయి, వీళ్ళ మీద కొంచెం చాలు, ఎక్కువగా అక్కర్లేదు.
ఒక మంచి వస్త్రం కట్టుకొని వెళ్తేనే కాస్త జలసి, కొంచెం బంగారం పట్టుకొని వెళ్తే కాస్త జలసి, ఒక కారు మీద వెళ్తే కాస్త జలసి, ఒక బిల్డింగ్ ఉందంటే అవి చాలు, పెద్దవి ఏం అక్కర్లేదు, సీఎంలు పిఎంలు అయిపోక్కర్లేదు. ఎవరవుతారు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు కూడా నిందలు వాళ్ళ మీదే మోపబడతాయి. ఎందుకంటే నిందలు వేసిన వాళ్ళకి శాతాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు నీ హృదయ స్థితి ఎలాగుందో, వీళ్ళ హృదయ స్థితి ఎలాగుందో దేవుని ఆత్మకే తెలుసు, దయ్యపు ఆత్మకు కూడా తెలుసు. కాబట్టి 10 మందిలో వాళ్ళని అవమానపరచడమే ఇది. అందుకే దేవుడు చెప్పేశాడు, నా నిమిత్తమే. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తమే. నా నిమిత్తమే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు. అనివ్వండి. అలా ఎంత అంటే అంత మీకు ధన్యత, అది మీకు ఆశీర్వాదం, అది మీకు ఇంకా డెవలప్మెంట్, అన్ని విషయాల్లో డెవలప్మెంట్ అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే గొడవగా ఏం చేశాడైనా? మర్డర్లు చేసిన వాళ్ళు గొడవ అవ్వలేదు, దొంగతనాలు చేసిన వాళ్ళు గొడవ అవ్వలేదు, అమ్మాయిలతో తేడాగా మాట్లాడిన వాళ్ళు గొడవ అవ్వలేదు. అన్నట్లు కట్టుకున్నాడు కదా. ఈయన గొడవ మనిషి అయిపోయాడు, ఈయన మూర్ఖుడైపోయాడు, ఈయన కఠినాత్ముడైపోయాడు, ఈయన క్రూరుడైపోయాడు, ఈయన ద్వేషుడైపోయాడు. ఇంతకు అన్నీ కలిగి ఉన్నది మీరే. దుర్మార్గానికి, కుళ్ళుతనానికి, ఏర్చతనానికి లీడర్షిప్ వహిస్తుంది మీ బ్యాచే. తిరిగేసి యేసుప్రభు మరి మీద మోపకూడని నిందలు. ఆఖరికి అక్కడెందుకండి, ఆ కుళ్ళి తట్టుకోలేక దొంగతనంగా పెట్టేశారు సాక్షుల్ని. చంపేయాలా. నిజంగా రాజుకి ఇష్టమే లేదు. దేవుడికి తెలిసి ఎవరాలటోళ్ళు. ఎక్కడైనా మన నోరు జాగ్రత్తగా పెట్టుకొని, ఒళ్ళు దేవుళ్ళని కుదురుగా పెట్టుకొని, ఎవరైనా మనం ఏమంటున్నాం, ఎందుకు అంటున్నాం, నిజమా అబద్ధం ఆలోచించుకొని, మనది ఎంత దోషం ఉందో అవతలది ఎంత దోషం ఉంది అని చూసుకోండి. మీ కంట్లో దూలాలను నెట్టుకొని ఎదటి కంట్లో నలిసి నతకాలని చూడద్దు. నలుసు ఎక్కువగా కనపడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చూద్దాం. ఇజ్రాయేలు అనేకులు ఆలోచనలు బయలుపరచుటకును, ఇజ్రాయేలు అనేకులు పడిండుటకును, తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పును. చూసారా? మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని తల్లితో చెప్పేశాడు యేసు. ఈయన సమయాన్ని ప్రవక్త అంటే నీ బిడ్డ చచ్చిపోతాడు, నీ కడుపు కోత భూమి మీద ఎవరికీ ఉండదు, బిడ్డ పోతే తల్లికి ఎంత రోదన అంత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి మిగతా విషయాలు రేపు దినమని మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయము తండ్రి. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కాక అక్కడిని తప్పించుమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.